నెల్లూరులో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు 6వ డివిజన్ సెట్టికుంట రోడ్డు వైవీఎం స్కూల్ వెనుక ప్రత్యేక ఆకర్షణగా కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, డివిజన్ ఇన్ఛార్జ్ మద్దినేని శ్రీధర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ వినాయకుని ప్రతిమ భక్తులను కట్టిపడేస్తోంది. ఎంతో సుందరంగా మండపాన్ని విద్యుత్ దీపాలంకరణలతో తీర్చిదిద్ది విశేషంగా వినాయకుని ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా 100 కేజీలతో శివలింగ రూపంలో లడ్డు, మరో 50 కేజీల ప్రత్యేక లడ్డును నిర్వాహకులు తయారు చేయించారు. ఈ ప్రత్యేక వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ మంగళవారం చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో పూజలు జరిపారు. ఉభయకర్తలను కార్పొరేటర్ మస్తానమ్మ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మద్దినేని శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. వినాయకుని అనుగ్రహంతో ఈ ఏడాది వైభవంగా పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 5 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ప్రజలకు 6వ డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. 6వ వార్డు చెట్టుకుంట రోడ్లోని వైవీఎం స్కూల్ బ్యాక్ సైడ్ మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు ఉదయం స్వామివారికి అన్ని రకాల అభిషేకాలతో స్వామివారి పూజా కార్యక్రమాలు ప్రారంభోత్సవం జరిగింది. సాయంత్రం స్వామివారికి విశేషంగా భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు స్వామివారికి అలంకరించిన మాల ధనలక్ష్మితో అలంకరించడం జరిగింది. రూపాయి కాయిన్లతో 5 రూపాయల కాయిన్లతో స్వామివారి ప్రత్యేకంగా దాదాపుగా 150 కేజీలతో స్వామివారి లడ్డు ఒక 50 కేజీలతో రెడీ చేయడం జరిగింది. మరో 100 కేజీలతో స్వామివారి శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం స్వామివారి లక్ష్మీ హోమం జరగనుంది. అదేవిధంగా దాదాపుగా 2000 మందికి బంతి భోజనం ఆకు వేసి, పూర్వకాలంలో ఆకు వేసి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళు. అదేవిధంగా 2000 మందికి ఆకు వేసి రేపు ఉదయం కూర్చోబెట్టి 2000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తీర్థప్రసాద్ స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదం పొందవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా